ఏవైనా కొత్త వైరస్లు వచ్చాయంటే వాటికి సంబంధించిన కేసులు మొదట కేరళలోనే బయటపడతాయి. రీసెంట్లీ కోజికోడ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిఫా వైరస్ వల్ల చనిపోయినట్టు డౌట్స్ ఉన్నాయి. కేరళలోని 2018లో ఫస్ట్ నిఫా వైరస్కు సంబంధించిన కేసులు బయటపడ్డాయి. WHO ప్రకారం నిఫా ఇన్ఫెక్షన్ ప్రజలకు సంక్రమించే జూనోటిక్ వ్యాధి. కలుషితమైన ఆహారం లేదా నేరుగా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది. మలేషియాలో ఫస్ట్ నిఫా వ్యాప్తి చెందింది. జబ్బు పడిన పందులు లేదా వాటి కలుషితమైన కణజాలంలో ప్రత్యక్ష సంబంధం కారణమయ్యి అంటువ్యాధులు సంభవించాయి. భారత్లో గబ్బిలాల మూత్రం లేదా లాల్జంతో కలుషితమైన పండ్లు లేదా వాటి ఉత్పత్తి నుంచి వ్యాధి సంక్రమించిందని WHO చెప్పింది. లక్షణాలు వచ్చేసి జ్వరం, తలనొప్పి, వాంతులు, గొంతు నొప్పి ఉంటాయి. మైకం, మగత, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ సంబంధించి నరాల సంకేతాలు. ఈ వైరస్ సోకిన 4 నుంచి 14 లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి. WHO ప్రకారం వీటి మరణాల రేటు 40-70% వరకు ఉంటుంది. ఎన్సెఫాలిటిస్ వస్తే మాత్రం 24 నుంచి 40 గంటల్లో రోగి మనలోకి వెళ్ళిపోతారు. గబ్బిలాలు, పందులు వైరస్ కలుషితమైన ఆహారం తీసుకుంటూ మానవుల్లో స్ప్రెడ్ అవుతుంది. నిఫాకు సంబంధించి ఇప్పటివరకు ఇలాంటి మందులు అంట. సో అందరూ జాగ్రత్తగా ఉంటే బెటర్.